నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరయ్య. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అదానీ శకం మొదలైందా? ఎన్నో ఏళ్లుగా కాచుకు చూస్తున్నటువంటి అటు కేంద్రం అయితేనేంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేంది, ఈరోజు అదానికి ఒక దారి తెరిచిరా? దీనికి సంబంధించి మనం గత 2-3 రోజులుగా బాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది. ఏదైతే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి వేలంపాట. దీనిపై మాట్లాడేందుకు మనకు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు. నగర నమస్తే. నమస్కారం. రైట్, మొత్తానికైతే అదాని శకం స్టార్ట్ అయిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కూడా మంత్రి అయినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా ఏమంటే బొగ్గు గనులకు సంబంధించి ఈరోజు సింగరేణికి వేలంపాటకు పిలుపునివ్వడం ఎట్లా అనిపిస్తున్నాను? ఏం చూడొచ్చు దీన్ని మొత్తం చూస్తే? అనుకున్నట్టే జరుగుతుంది. అంటే అనుకున్నట్టు మాలాంటి వాళ్ళం మేము అనుకున్నట్టు ఊహించినట్టు జరుగుతుంది. ఇన్నాళ్ళు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో వేరే వాడు నార్త్ ఇండియా కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఏలు పెట్టనీయలే. తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ వచ్చిన ఉద్యమ స్పిరిట్ తోటి అప్పుడున్న ప్రభుత్వం కాపాడింది. తెలంగాణ గనులను, తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ సింగరేణిని, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల సహజ వనరులను ఉంటే గవర్నమెంట్ విద్యుత్ కానించి గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి, మొత్తం ప్రైవేటీకరణ చేయొద్దు అనే ఒక స్పిరిట్ తోటి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, అది ప్రజల చేతుల్లోనే ఉండాలి, ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అనే ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఆ పని చేసింది ఆ ప్రభుత్వం. ఆ పని చేసింది. వేలంపాటకు కేంద్రం ఒత్తిడి చేసినా, ఇంకేది చేసినా ఆపగలిగింది. ఒక్కసారి అధికారం మార్పిడి జరిగింది. మొత్తం తెలంగాణ కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా అదానీ చేతులకి ఇన్నాళ్ళు ఆపింది అదే. గుజరాత్ మాఫియా ఒకటి ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ అనే వ్యక్తి అడ్డుపడ్డాడు. మనం అవునన్నా కాదన్నా కేసీఆర్ ఇస్ తెలంగాణ, తెలంగాణ ఇస్ కేసీఆర్, ఆయన అడ్డుపడ్డాడు అంతే. అలా రానియలే. వాళ్ళు అడ్డుపడ్డందుకే రకరకాల కుట్రలు చేసి, అది చేసి, మాయమాటలు చెప్పో ఇంకేది చెప్పో, మనం అన్ని రకాల మీడియా ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రజల్లో రకమైనటువంటి అభిప్రాయం క్రియేట్ చేయడం కావచ్చు, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒకే రకమైన విధానాలు ఉన్నాయి. ఇటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకే రకమైన విధానాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అదాన్ని తిడతారు, కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా డోర్లు ఓపెన్ చేసినట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న సహజ వనరులు ఇట్లా ఉన్నాయి, వీటన్నింటినీ ఏ రకంగా మేము తీసుకోవాలి, ఈ ఆర్థిక శక్తి మీద మేము ఆధిపత్యం చెలాయించాలనే దాంతో ఆ వ్యూహంలో భాగంగానే కిషన్ రెడ్డికి బొగ్గు అండ్ గనులు, ఒక బొగ్గు కాదు కిషన్ రెడ్డికి ఇచ్చింది, మొత్తం బొగ్గు అండ్ గనులు. ఇక్కడ గనులు ప్రధానంగా ఖనిజ ఉన్నటువంటి సహజ వనరు ఉన్నటువంటి వివిధ రకాల ఉన్న బాక్సైట్, ఇనుప ఖనిజము, ఇతర యురేనియము, మ్యాంగనీస్, ఇటువంటి ఉన్నటువంటి వాటిని వేలం వేయాలి. ఇప్పుడు వేలం వేస్తామని చెప్పారు. 30వ తారీఖు వరకు ఏందో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కూడా ఇన్ని రోజులు ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఉన్నటువంటి కేంద్రం వేలం విషయంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధానం సరిగ్గా లేదు, మేము అయిన ప్రైవేటీకరణ మొత్తం ఒకేసారి ఒక సంస్థ వచ్చి దోసుకపోతుంటే చూస్తూ ఉండలేమనేటువంటి దాంతో ప్రభుత్వం ఆపింది. ఆ విధానం బాగాలేదనే. ఇప్పుడు షరతులు నువ్వు ఇస్తావా, 30వ తారీఖులో చెప్పు, లేకపోతే మేము వేలం వేసేస్తాం అని చెప్తే, ఎట్లాగో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. 30వ తారీఖు వరకు కూడా ఏమైనా చెప్తుందా అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకేందంటే మాకు ఏమన్నా ఇందులో ఏమైనా వస్తాయి, ఆదాయం వస్తుందా, మాకు వేరే కమిషన్లు వస్తాయా, వేరే తిరిగి ఏం వస్తాయి, అదానితో అదానీని స్విట్జర్లాండ్ లో దావోస్ కలిసినప్పుడే దీనికి పునాది పడ్డది. అందులో భాగంగా అదాని తనకు కావాల్సినటువంటి వ్యక్తులకే గనుల శాఖ ఇప్పించుకోవడం, తెలంగాణ వ్యక్తి ముందు పెట్టే తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు పెట్టినాయని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎందుకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరుల మీద పెత్తనమైంది. ఇప్పుడు యురేనియం మీద ఆగింది ఇన్ని రోజులు. ఇప్పుడు సాగర్ కు డ్యామేజ్ ఉందని వాళ్ళు ప్రయోగాలు చేసినా, ఏది చేసినా ఆపుతామన్నారు, ఆపేశారు. ఉద్యమే జరిగింది నల్లమలకు సంబంధించినటువంటిది, అదే ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటిది. మాకు ఇనుప బయారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, మాకు ఇక్కడనే ఇవ్వాలనేటువంటిది పోరాటం చేసినటువంటిది. ఇక్కడ లేదు. వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సహజ గనులను మొత్తం దోసుకపోవటానికే ఈ పెద్ద కుట్ర. ఎందుకంటే దేశంలో అదానికి పోర్టులు, ఎయిర్పోర్ట్లు, గనులు, బొగ్గు
బొగ్గు ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో అదానికి ఎంత లాభం జరిగింది చూడండి. అవును కంపల్సరిగా థర్మల్ విద్యుత్కి విదేశీ బొగ్గు వాడాలని షరతు ఎందుకు పెట్టిందండి కేంద్ర ప్రభుత్వం? షరతు పెట్టడంతో మొత్తం ఆస్ట్రేలియాలో బొగ్గు గనులన్నీ ఆయనకే ఉండే, అది ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి అదే. ఇప్పుడు మన తెలంగాణలో ఇది మనం అత్యంత తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సింది. వచ్చిన తెలంగాణ మన సహజ వనరులు ఇప్పటి వరకు కుప్పబోసినట్టున్నాయి, ఎవడు ఏలు పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏలు పెట్టి మొత్తం దోసుకపోయే కుట్రకు తెరలేపుతున్నాయి. మన దీన్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతం అయితే తప్ప మన సహజ వనరులు మనకు దక్కవు. లేకపోతే ఏంది, పక్కకు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు, చంద్రబాబు నాయుడు సహకరి ప్లస్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఉండేటువంటి గవర్నమెంట్ ఉంది, ప్లస్ అదానికి సపోర్ట్ గా ఉండేటువంటి ఉంది, ప్లస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీ అదానిని తిడుతుంటాడు, ఇక్కడ అదానిని సమర్థిస్తున్నాడు. ఇవన్నీ మన తెలంగాణకు ఒక ఆర్థిక దోపిడీకి కావలసినటువంటి మార్గాలు వాళ్ళు ఇన్ని రోజులు 10 ఏళ్ల నుంచి ఇక్కడ వేలు పెట్టనీయలే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మారేసరికి క్రమక్రమంగా వాళ్ళు మొత్తం సహజ వనరులను జాతీయ సంస్థలు ప్రైవేట్ సంస్థలు వచ్చి దోసుకోపోవటానికి సిద్ధమయ్యారు అనేది వాస్తవం కాబోతుంది. మనం ఇవాళ గనుల చూసేసాం, షరతులు కంపల్సరీ 30వ తారీఖు చెప్పాలని షరతు పెట్టిందంటే 15 రోజులలో చెప్పాలి ప్రభుత్వం, ఏం చెప్పలేదు. అదేవిధంగా ఎన్టీపీసీ విద్యుత్కు సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఎన్టీపీసీ విద్యుత్ విభజన చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటిది ప్రభుత్వం ఏం చెప్పలేకపోతుంది. కొనుక్కోవచ్చు సార్, బయట కొనుక్కోవచ్చు, ఇంకో తీరుగా అలాది ఎక్కువ రేట్ ఉంది అని కథలు చెప్పి అది కూడా ఎన్టీపీసీ విద్యుత్ మనకు రావాల్సింది కూడా అది కూడా ఓపెన్ మార్కెట్లోకి పోయే విధంగానే ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. ప్రభుత్వానికి ఆ విద్యుత్ అధికారులు ఏం చెప్పారు, సార్ మనకు 2500 లేకున్నా ఏం లేదు, వాళ్ళది ఎక్కువ రేట్ ఉంటుంది, 9 రూపాయలు 10 రూపాయలు ఏదో చెప్పి ఆ విద్యుత్ మనకు రాకుండా అవసరం ఉంటే ఓపెన్ మార్కెట్లో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుక్కోవచ్చు అని కూడా ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకంగా తెలంగాణ వనరుల దోపిడీకి పునాది ఎప్పుడో పడ్డది, ప్రభుత్వం మారేసరికి గేట్లు తెరిచేసారు, ఇక తవ్వుకోవడమే పని కాల పని, అట్లా ఆ రకంగా చేస్తారు.